కశ్యప్ గారు, దసరా ఇప్పుడు దసరానే అక్టోబర్ 2న వస్తుంది దసరా. సో ఆ రోజు గాంధీ జయంతి కూడా. కానీ దసరా తెలంగాణలో మందు మాంసం లేకుండా ఏ ఇల్లు ఉండదు. ఇక ఆ రోజు కంపల్సరీ అట్లా అదొక సాంప్రదాయం. మరి ఆ రోజు మందు మాంసం తినొచ్చా అక్టోబర్ 2 రోజు? ఎందుకంటే గాంధీ జయంతి అని ఆ రోజు మరి ప్రభుత్వం ఆల్రెడీ నిషేధం కూడా విధించేసింది. సో దీన్ని ఎట్లా చూడాలి? ఈ మాంసాహార భక్షణం మధు గ్రోలటం అనేది పురాతన కాలం నుంచి ఉన్నది. సనాతన కాలం నుంచి ఉందన్నమాట. ఓకే. దేవతానాం ప్రసాదాయ పశుపక్ష్యాది హన్యతే ఆచార సర్వదేశేషు ప్రతితోయం సనాతన అని ఇదివరకే చెప్పారనమాట. ఓకే. దేవతానాం ప్రసాదాయ, దేవతలకు ప్రసాదం కోసం పశుపక్ష్యాది హన్యతే, పశుపక్షులను చంపుతారు, వాటికి అర్పిస్తారు. ఆచార సర్వదేశేషు, అన్ని దేశాల్లోని ఈ ఆచారం ఉన్నది. ప్రతితోయం, ఇంకా పెరుగుతుంది. సనాతన ధర్మంలోనే ఈ మాంసభక్షణం అనేది ఉన్నదన్నమాట. దాని ప్రకారం ఇది ఎప్పటి నుంచో ఉన్నదన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు కొన్ని వర్గాల వారికి శారీరకంగా శ్రమ ఎక్కువ చేసేవారికి మాంసాహారం ఇచ్చారన్న. శరీర కష్టం చేసేవారు సాయంత్రానికి ఆ కష్టం, ఆ బాడీ పెయిన్స్ అయ్యి రిలీవ్ చేసుకోవటానికి. గురుగారు, గతంలో బ్రాహ్మణులు కూడా తినేవాళ్ళని విన్నాను నేను. ఇప్పుడు అక్కడికే వస్తున్నాను. ఇదివరకు యజ్ఞయాగాలు చేసిన వారు కూడా యజ్ఞాల్లో కూడా బలులు అర్పించేవారు అన్నమాట. నరమేధం అశ్వమేధం యాగం చేసినప్పుడు నరమాంసం తిన్నారు, అశ్వమేధ మాంసం కూడా తిన్నారు. ఆ అశ్వంలో ఏ పార్ట్లు ఎవరికి తీసుకోవాలి కూడా అప్పుడు వాటాలు వేసుకునేవారు అన్న. సో ఇది పురాతన కాలం నుంచి ఉన్నదే. కొన్ని దేవతల్లో కొంతమంది ఉగ్ర దేవతలు ఉంటారు, సాఫ్ట్ దేవతలు ఉంటారు. ఎవరికి ఇచ్చేది వారికి హవ్యం అది సమర్పించాలన్నమాట. కొన్ని ఈ హోమాల్లో అమిష అన్నం అంటారు. అమిషం అంటే మాంసం అన్నమాట, దాంతో కలిపిన అన్నం. అది వారికి హవిస్లాగా సమర్పించాలన్నమాట. అది తప్పనిసరిగా చేస్తారనమాట. సో సనాతనంగా అది ఎప్పటి నుంచో ఉన్నదేనమాట. దానికి తర్వాత గాంధీ గారు మనకు స్వాతంత్రం సంపాదించిన తర్వాత ఆయన అహింసావాది ఒకటి. ఆ తర్వాత ఏంటంటే అప్పుడు ఈ మద్య మాంసాలతో ఎక్కువ ప్రజలు నీరసించిపోతున్నారు అని చెప్పి ఆయన దానికి ప్రత్యేకంగా మాంసాహారం తినొద్దు అని ఆయన దాన్ని ప్రతిపాదించారు. మద్య నిషేధం, మాంసాహారం తినొద్దు అన్నారు. ఆయన మీద గౌరవంతో ఆ రోజు మనం దాన్ని పాటిస్తున్నాం వచ్చారు. ఇప్పుడు మరి పెద్ద చిక్కు వచ్చి పడింది, రెండు ఒకే రోజు వచ్చినాయి అంటే. ఇప్పుడు ఆ రోజు అందరూ పేరుకి గాంధీ జయంతి, ఆ రోజు షాపులు ఉండవు, అమ్మరు. కానీ కొనుక్కునే వాళ్ళు ముందు రోజే కొనుక్కుని తింటారు, తాగుతారు కదా. అదేంటంటే మన సెల్ఫ్ ఇంపోజ్డ్ అన్నమాట. మనకి మనం దాన్ని నిబంధించుకోవటమే కానీ లేదు. అంతేగాని ఇట్ ఈస్ రూల్ ఇంపోజ్డ్ బై గవర్నమెంట్. గాడ్ ఇచ్చింది కాదనమాట. ఇప్పుడు అందరూ దీనికి శాస్త్రాల్లో కూడా ప్రమాణాలు ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడ ఏ మాంసం ఇచ్చారు, ఏ మద్యం తాగారని కూడా ఉన్నదన్నమాట. వేదం ప్రకారమే కూడా 9 రకాల మద్యాలు ఉన్నాయి. 9 రకాల మద్యాల్లో సోమరసం, యజ్ఞాలు యాగాలు చేసిన వారు సోమరసం తాగేవారు. సురాపానం దేవతలు చేశారు. దేవతలకు సుర ఉంది, మాకు సుర లేదని అసురులు దాంతో గొడవపడి ఇద్దరు యుద్ధాలు చేసుకున్నారు. సుర ఉన్నవారు సురులు, సుర లేని వారు అసురులు. ఆ తర్వాత మధు అంటే తేనెతోటి చేసేదన్నమాట. అది స్త్రీలకు ఇచ్చారనమాట. యజ్ఞాలు యాగాలు చేసిన వాళ్ళు సోమరసం తాగమన్నారు. రాజ్యపాలన చేసేవారు సురాపానం చేయమన్నారు. వాళ్ళలో స్త్రీలనేమో అది కూడా మధు గురాలం అని చెప్పారు. అది తర్వాత మధుపానం అనేవారు. కించిత్ మధుపానాసక్తి ఉన్నాయా అని అంటారు, అలా అనమాట. ఆ తర్వాత వచ్చేసరికి ఇచ్చు, ద్రాక్ష, మాధ్వేకు అని 3 వచ్చినాయి అనమాట. ఇచ్చు అంటే చెరుకు రసం నుంచి తయారు చేస్తారు. ఇప్పటికీ చెరుకు మొలాసిస్ నుంచి విస్కీ తయారు చేస్తారు. అలాగే ద్రాక్ష నుంచి వైన్ అనమాట, గ్రేప్ వైన్ అంటారు, స్టాండర్డ్ గ్రేప్ వైన్. అది మాధ్వేకం అంటే విప్ప పువ్వు. ఇప్పుడు కూడా రూరల్ ఎస్టీ ఏరియాల్లో అడవులు అటువంటి చోట విప్పసార తాదని అంటారు. ఇంకొక 3 వచ్చి పైష్టి, గౌడి, వారుని. పైష్టి అంటే పిండి పదార్థంతో చేసేది. పిండి పదార్థం అంటే ఇప్పుడు వాడ్కా అన్నమాట. కొరియాలోను రైస్తో చేస్తారు. రష్యాలో ఈ పొటాటోతో చేస్తారు. అది పైష్టి అన్నమాట. గౌడి అంటే గుడ అంటే బెల్లం. ఆ గుడతో చేసేదాన్ని గౌడి అన్నారు. ఆ చేసేవారే గౌడులు అయ్యారు. అసలు చేసిన మహర్షి కౌండిన్య మహర్షి. ఆ కౌండిన్య మహర్షి గౌడీయం తయారు చేయటం చేశారనమాట. సో ఎక్కువ గౌడులో ఎక్కువ కౌండిన్య గోత్రం ఉంటుంది. వారు ఆ మహర్షి నుంచి వచ్చిన వారు అనమాట. ఆ తర్వాత చెట్ల నుంచి తీసేది వారిని. ఇవన్నీ కూడా ఆ దేశకాలమాన పరిస్థితులను బట్టి, వారికి ఉన్న ఎకనామిక్ కండిషన్స్ బట్టి దేనికి అలవాటైన వాళ్ళు వారు తీసుకున్నారు. అట్లాగే
వీరు చేసే పనులు బట్టి సాఫ్ట్గా వర్క్ చేసే వరకు డెస్క్ జాబ్ చేసే వారికి అంత ఫుడ్ అవసరం లేదు కనుక వాళ్ళకి శాకాహారం. అచ్చా. తర్వాత కష్టపడే వాళ్ళు ఇటువంటి వాళ్ళు చేసేవారు మాంసాహారం తీసుకోమని చెప్పారు. ఇప్పుడు ఈ కాలంలో అన్నీ మారిపోయినాయి. వారిటు వీరటు కూడా అవుతున్నారు. అవును అవును. మాంసం తినని వారు, మద్యం తాగిన వారు, మిగతా కులాల వాళ్ళు అందరూ ఉన్నారు. అగ్ర కులాల వాళ్ళు కూడా కిందకు వచ్చి అన్ని చేస్తా ఉన్నారు. సో ఇది ఎవరి మట్టుకి వాళ్ళు ఇంపోజ్ చేసుకునేదే తప్ప దీనికి పాబందీ అనేది నిషేధాలంటూ ఏం లేవు. నిషేధాలంటూ ఏం లేవు. ఎవరికి ఏం చేయాలనేది కూడా చెప్పారు. రామాయణంలో భారతాల్లో కూడా దీనికి ప్రామాణికాలు ఉన్నాయన్నమాట. సుందరాకాండలో హనుమంతుడు సీత దగ్గరికి వెళ్ళినప్పుడు రాముడు ఎలా ఉన్నాడంటే, నిన్ను తలుచుకుని నా మాంసం భుజ్యతే నా మద్యం ఛాయతే అని చెప్తాడు అనమాట. నిన్ను తలుచుకుని రాముడు మాంసం తింటలేదు, మద్యం తాగటం లేదంట. అట్లాగే శ్రీకృష్ణార్జునులు ఇద్దరు ఉభౌ అసభౌ గురాలతే, ఇద్దరు కృష్ణుడును అర్జునుడు హ్యాపీగా ఉన్నారు. ఇద్దరు సగంగా అసమం అనేవారు, అసమం స్వీకరిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు అని చెప్పారు అనమాట. బలరాముడు అసమం అంటే ఒక ఇవన్నీ మిక్స్ చేసి తీసేదన్నమాట. బలరాముడు వారుణీ ప్రియుడు, కళ్ళు తాగేవాడు అనమాట. ఆ చెట్లు అక్కడి నుంచే తాళం నుంచి వచ్చింది అనమాట. సో అన్నిటికీ ప్రమాణాలు ఉన్నాయి, అందరూ తీసుకున్నారు. ఇదేంటంటే ఎవరి వరకు వాళ్ళు వారి శారీరక అలవాట్లు బట్టి, కుటుంబ అలవాట్లను బట్టి, వారికి చిన్నతనం నుంచి వారికి నేర్పిన తిండి వాటి పద్ధతులను బట్టి చేసేదే తప్ప దీనికి లేవు. ఇది తినకూడదు అని భగవంతుడు ఏం పెట్టలేదు. సృష్టిలో ప్రతి జంతువు ఇంకొక జంతువుకి ఆహారమే. ఈ మానవుడు వెళ్ళి భగవంతుడికి ఆహారం అవుతాడు. సో ఎవరి ఆహారపు అలవాట్లు బట్టి, ఎవరి పద్ధతులు బట్టి చేయొచ్చు. తర్వాత స్త్రీలకి ఈ మాంసాహారం అమ్మవార్లకి ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే స్త్రీలకు ఎక్కువ ఆహారం కావాల్సి వస్తుంది. ఆడవారు ప్రసవించినప్పుడు, రజస్సులైనప్పుడు, పిల్లలకు పాలిచ్చేప్పుడు వారి శరీరం నుంచి రక్తం ఎక్కువగా బయటికి పోతుంది అనమాట. సో వారికి ఇమీడియట్గా రక్తం కావాలి, రిప్లేస్ చేయాలి. అప్పుడు వారికి మాంసాహారాన్ని ఇచ్చారనమాట. ఆ సమయంలో వారికి స్త్రీలకి ఎక్కువ మాంసాహారం ఇచ్చారనమాట. అందుకోసమే స్త్రీలకు ఇచ్చారనమాట. అట్లాగే తర్వాత కొంతకాలానికి ఏం జరిగింది, అజమాంస భక్షణం, కుక్కుట మాంస భక్షణం అని చెప్పి వచ్చిందనమాట. ఇదివరకు అడవి జంతువులు, రకరకాల జంతువులు చంపి తినేవారు. చివరికి స్టాండర్డైజ్ చేశారనమాట. అజం అంటే మేక మాంసం భక్షణం చేయడానికి వాతాపి ఎల్వాలుడు కథ ఇదివరకు కూడా చెప్పుకున్నాము. అలాగే కుక్కుట మాంసం భక్షణానికేమో గౌతముడు, ఇంద్రుడు కుక్కట రూపంలో, కోటి రూపంలో వచ్చి కూస్తే వెళ్ళి గౌతముడు స్నానానికి వెళ్తే హల్లి దగ్గరికి వచ్చాడని, కుక్కుటానికి ఏమో సహజ మరణం లేకుండా ఉండుగాక అని చెప్పి గౌతముడు చెప్పించాడు. అజమాంస భక్షణం చేయమని అప్పుడే చెప్పారు. ఇదివరకు కూడా అసితాశంలు, పిసితాశంలు అని ఉండేవారు. ఈ పుణ్యకార్యాల్లో దేవతలకు హవిస్సులేమో సాఫ్ట్ ఫుడ్తో, శాకాహారంతో పెడితే, ఈ ఆమశ్రాద్ధాలు ఇటువంటి దినకార్యాలప్పుడు మాంసాహారం పెట్టడం అనేది ఒక ఆచారంగా వచ్చింది. అది తర్వాత వారి కుటుంబ పరిస్థితులను బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి మారుతూ వచ్చింది. తర్వాత గాంధీ గారు వచ్చిన తర్వాత నైతికంగా అందరూ ఆ రోజు ఆయన పట్ల గౌరవార్థం మనం అది చేద్దాం అనుకున్నారు. కానీ అది ఎంతమంది నిజాయితీగా చేస్తున్నారో అందరికీ తెలుసు. ఆ రోజు షాపులు బంద్ చేస్తారు, కానీ వాళ్ళ ఇళ్లలో ముందే రోజు తెచ్చుకుంటారు, తింటూ ఉంటారు. అలాగే ఎవరికి ఏది అలవాటు ఉందో అది చేయటమే, అది ధర్మం. మనం మానవ ధర్మం ఏం చేయాలో అదే నిర్వర్తించాలి. ఇది చెప్పుకుని అది తప్పించుకోవటమో, లేకపోతే దాని పేరు చెప్పి ఇంకొకళ్ళని ఎవరినో తక్కువ చూడటం అనేది అది కరెక్ట్ కాదు. ఎవరి ఆహారపు అలవాట్లు వారు చక్కగా చేసుకోవచ్చు. శుభం. బ్రహ్మాండమైన వివరణ ఇది. సో అక్టోబర్ 2 గాంధీ జయంతి మరి మీరు ఎలా పాటిస్తారో చూసుకోండి. దాని గురించి ఏది చెప్పినా కూడా తప్పే అవుతుంది. కాబట్టి మీ విచక్షణ.